1993లో ముంబై వరుస పెళ్లులపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. దాడుల్లో కీలక పాత్ర పోషించిన యాకూబ్ మెమన్కు టాడా కోర్టు విధించిన మరణశిక్షను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించింది. మరో 10 మంది దోషులకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించడం, ఆర్థికంగా బలహీనంగా ఉన్నందునే వారి శిక్షను తగ్గిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ముంబై పెళ్లుల దోషులు పాకిస్తాన్లో శిక్షణ పొందారన్న అత్యున్నత న్యాయస్థానం దోషులందరూ అక్కడే బాంబుల తయారీ, ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందారని రుజువైందని వెల్లడించింది. 1993 ముంబై వరుస పెళ్లుల కేసులో ఐఎస్ఐ పాత్ర ఉందని తేలిందన్న కోర్టు పెళ్లులకు పాకిస్తాన్ నుంచే దావూద్ ఇబ్రహీం ఇతరులు కుట్ర పన్ని అమలు చేశారని నిరూపితమైందని స్పష్టం చేసింది. దాడులు నియంత్రించడంలో పోలీసులు, కస్టమ్స్, కోస్ట్గార్డు అధికారులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. మరోవైపు పెళ్లులు జరిగిన సమయంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న సినీ నటుడు సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇప్పటికే అతను 16 నెలలు జైలు శిక్ష అనుభవించినందున మిగిలిన 3 సంవత్సరాల 8 నెలల జైలు శిక్షను అనుభవించాలని, ప్రస్తుతం బెయిల్పై ఉన్న సంజయ్ దత్ ను 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.